డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. కుండబద్దల ప్రేక్షకులు, మోంతా తుఫాన్ మూలంగా పంట నష్టం జరిగిన రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి పెడన, పామరు ఈ ప్రాంతంలో పర్యటన చేశాడు. దానివల్ల రైతులకి ఏం ఉపయోగం జరిగింది లేదు, జగన్మోహన్ రెడ్డికి ఎంత మైలేజీ వచ్చింది అనే దానికంటే ఆ పర్యటన మూలంగా ఒక ఇద్దరు వార్తల్లో నిలిచారు. వాళ్ళకి ఎక్కడ లేని కష్టాలు వచ్చి పడ్డాయి. ఆ ఇద్దరే కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఎస్పెషల్లీ వల్లభనేని వంశీ గురించి చెప్పుకోవాలి అని అంటే ఆయన చేసిన కొన్ని సర్కస్ ఫీట్లు ఈ రోజున వల్లభనేని వంశీ కొంప ముంచే విధంగా తయారయ్యాయి. అసలు ఆయన ఆ కారు మీద ఏ రకంగా సర్కస్ ఫీట్లు చేశాడు, దాన్ని సాక్షి ఏ రకంగా ప్రొజెక్ట్ చేసింది, బయట సోషల్ మీడియాలో ఇదిగో కొడాలి నాని, వల్లభనేని వంశీ బౌన్స్ బ్యాక్ అయ్యారు, ఇక వైసీపీకి మంచి రోజులు వచ్చేసాయి అనే ప్రచారం ఏ రకంగా జరుగుతోంది. అసలు ఇదంతా జరగటం మూలాన వాళ్ళిద్దరికి వచ్చిన నష్టం ఏమిటి? ఎస్పెషల్లీ వల్లభనేని వంశీ ఒక అంశంలో అడ్డంగా బుక్ అయిపోయాడు. ఆ బుక్ అయిన అంశం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే కిందనున్న హైప్ బటన్ కూడా నొక్కి వీడియో బాగా హైప్ అయ్యే విధంగా చూడవలసిందిగా కోరుకుంటూ, ఇక ఈ తుఫానులు మూలాన పంట నష్టం కలిగిన రైతులు విషయంలో జగన్మోహన్ రెడ్డి మరి పర్యటన చెయ్యొచ్చు. కాకపోతే ఆ పర్యటన అది ఏదో వాళ్ళని ఓదార్పు పర్యటన లాగా కనపడకుండా ఏదో విజయోత్సవ పర్యటన లాగా వాళ్ళు కూడా కండక్ట్ చేశారు. దాని మీద పోలీసులు కూడా కేసులు పెట్టడం కూడా జరిగింది. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి తుఫాను ఎలిసిపోయిన తర్వాత వారం రోజులకు వచ్చి ఆయన ఇదిగో డ్రామాలు కడుతున్నాడనే విధంగాను, అక్కడ పర్యటన కోసం ఇదిగో జన సమీకరణ చేస్తున్నారు అనే వీడియోలు ఇవన్నీ బాగా హల్చల్ చేసినాయి. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ప్రతిపక్షంలో ఉంటేనే నయం అనుకుంటానండి, ప్రజల దగ్గరకు వస్తాడు, కనీసం అధికారంలో ఉంటే కారు కూడా దిగడు. ఎందుకంటే గతంలో తుఫాన్లు వచ్చిన వేళ ఆయన రెడ్ కార్పెట్లు పరుచుకొని స్టేజీలు కట్టుకొని అటు పంట వైపు చూసుకుంటూ ఏదో ఆయన పిచ్చి చేష్టలు ఏదో చేసినట్టుగా కొన్ని వీడియోలు గతంలో చూసాం మనం. కానీ ఇప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్న వేళ బుడమేరు పొంగినప్పుడు విజయవాడలో నీళ్లల్లోకి మోకాళ్ళలోకి నీళ్లలోకి దిగటం కానీ, ఇప్పుడు రైతుల దగ్గరకు వెళ్ళి అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కానీ జరుగుతుంది. అందుకని ఆయన ప్రతిపక్షంలోనే ఉంటే నయం అనుకుంటాను అని కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇక వల్లభనేని వంశీ, కొడాలి నాని ఈ యాత్రలో పెద్ద హల్చల్ చేశారు. ఆ చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఏ కారులోనైతే ప్రయాణిస్తూ వస్తున్నాడో ఆ కారుకి ఒకవైపున ఇద్దరు కలిసి సెక్యూరిటీ గార్డులు లాగా లేకపోతే బౌన్సర్ల లాగా వేళ్లాడుకుంటూ సర్కస్ ఫీట్లు చేస్తూ వచ్చారు. అంటే ఇప్పుడు కొడాలి నాని ఏదో శస్త్రచికిత్స చేయించుకొని అనారోగ్యంతో ఉన్నాడు, ఇక్కడ బాగా గుండెలకి ఏదో బెల్ట్ కూడా పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అందుకనే ఆయన అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం కూడా ఒకంత ఆగింది. ఎందుకంటే గబాలను అరెస్ట్ చేస్తే ఏ ఉపద్రవం మీదకి వస్తే అసలుకే మోసం వస్తుందో అని ఆగారు. అంటే ఆయనేమో బాగా ఆ బెల్టులు గిల్ట్లు ఏమి లేకుండా కార్లు పట్టుకొని వేళ్లాడుకుంటూ సర్కస్ ఫీట్లు చేస్తున్నాడు. దీంతో పాటుగా వెనక వల్లభనేని వంశీని ఏ సత్యవర్ధన్ అయితే కిడ్నాప్ చేశారో, ఆయన మీద దాడి చేశారో ఆ అంశం మీద ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పీటీ వారెంట్లు ఇష్యూ చేసి అది సుదీర్ఘకాలం జైల్లోనే అట్టిపెట్టడం మూలాన ఆరోగ్యం కూడా చెడిపోయిందని, దాంతోపాటుగా ఆయన అసలు రంగు బయటపడిపోవటం, ఎత్తుకేసుకున్నారా కలరు పోవటం, తెల్లగా అయిపోవటం, దాంతోపాటుగా ఆయన ఉన్న ఈ మంచి నున్నగా ఉండే మనిషిల్లా ఎముకల దట్టంలాగా అయిపోయాడు. పార్టీకి కూడా చాలా దూరంగా ఉంటాడు, ఇక రాజకీయాల్లోకి రాడు అని అనుకుంటే తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని, ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ వైసీపీని గట్టిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారని హైప్ చేసుకుంటూ వైఎస్ఆర్ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ మెయిన్ మీడియా సాక్షి కూడా ఇలాంటిదే వార్తలు వండి వార్చింది. ఇక దాంతో వల్లభనేని వంశీకి ఎక్కడ లేని గోల ఒకటి వచ్చి పడింది. ఎందుకంటే ఆయన ఈ సత్యవర్ధన్ పైన దాడి, ఆయన కిడ్నాప్ చేసిన కేసులో ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయనకి బెయిల్ వచ్చినప్పటికీ బెయిల్కు కొన్ని షరతులు పెట్టారు. ఏమిటి అని అంటే
వారంలో 2 సార్లు స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ ముందు హాజరయ్యి సంతకం పెట్టి వెళ్ళాలి. ఆ షరతుల్ని తొలగించండి. నాకు కొన్ని అనారోగ్య కారణాలు ఉండటం మూలాన నేను రాలేకపోతున్నాను. ఈ షరతులతోటి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఆయన ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేసుకున్నాడు. దాని మీద అనేక రకాలైన వాదనలు జరిగాయి. అది 10వ తారీఖుకి ఈ దీని మీద తుది తీర్పు రావటానికి వాయిదా కూడా వేయబడింది. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇదిగో కృష్ణా జిల్లా వచ్చాడు. అక్కడ మెయిన్ ముఖ్యమైన నాయకులు గతంలోనూ ఇప్పుడు కూడా, ఎందుకంటే అంతకు మించిన నాయకులు ఎవరు కనపడటం లేదు అక్కడ. మిగతా వాళ్ళందరూ స్తబ్దుగా బయటకు కూడా రావటం లేదు. ఏ పేర్ని నానియో, ఇక ఈ వల్లభనేని వంశీయో, ఇక కొడాలి నానియో వీళ్ళే దిక్కయ్యారు. పేర్ని నాని అయితే వీళ్ళలాగా కూడా కాకుండా కొంచెం దూకుడుగా వెళ్తూ ఉన్నాడు. వీళ్ళైతే అరెస్ట్ భయానికో, కేసుల భయానికో ఇక స్తబ్దుగా ఉంటూ ఉన్నారు. ఇక వీళ్ళు కూడా వస్తున్నారు. ఇక ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడేస్తారని చెప్పుకుంటున్న సమయం ఇది. దానికి గాను ఈ వల్లభనేని వంశీ ఇప్పుడు ఆయన బెయిలు షరతుల్ని అన్నిటినీ సడలింపు కోసం కోర్టులో కోరుకుంటే అది 10వ తారీఖుకి వాయిదా పడింది. దాని తుది తీర్పు 10వ తారీఖు వచ్చే విధంగా. అలాంటి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళారు. హాజరయ్యి మెదలకుండా పక్క నుండి వస్తే బాగానే ఉండేది. కానీ వీడియోల్లోనూ ఫోటోల్లోనూ ఇద్దరు కార్లు పట్టుకొని వేళ్లాడుతూ, ఒక అనారోగ్యం ఉన్న వ్యక్తి చేయగలిగే పనేనా అది? లేదు, నాకు అనారోగ్యం ఉందని చెప్పుకున్నవాడు జాగ్రత్త పడి జగన్మోహన్ రెడ్డితో పాటు కారు లోపల కూర్చోవాలి. ఆ పని కూడా చేయకుండా మళ్ళీ మేము తిరిగి వస్తున్నాం అనే సంకేతం దలుచుకున్నారో జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్ చెప్పి మీరు అక్కడ వేలాడండి అని చెప్పాడు. మరి ఏం జరిగిందో అయితే మనకు తెలియదు. కానీ వాళ్ళైతే కారు పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. అంటే ఈ కొడాలి నానిని ఇక అరెస్ట్ చేసుకోవచ్చు. ఇతనికి ఏం కాలేదు, ఇతను బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసులన్నింటినీ మళ్ళీ తెరిచి వరుసగా పెడితే మళ్ళీ వల్లభనేని వంశీలాగా సుదీర్ఘకాలం ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండి అప్పటికి ఆయన మాట్లాడిన మాటలకి అందరికీ చెల్లుపోయిద్దని మరి టీడీపీ కార్యకర్తలు అనుకునే విధంగా ఏదైనా ఒకటి ప్లాన్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు వల్లభనేని వంశీకి షరతులు ఎత్తేయకుండా ఇదిగో ఈ ఫుటేజ్ మొత్తాన్ని కోర్టులో సబ్మిట్ చేయబోతున్నారనే వార్త కూడా ఒకటి బయటకు వస్తుంది. ఎందుకంటే ఆయనకి ఇంత అనారోగ్యం ఉంటే ఆయన ఇన్ని సర్కస్ ఫీట్లు ఎలా చేయగలుగుతాడు అనేది కదా ఇక్కడ అసలైన క్వశ్చన్. దాన్ని గనక ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆయనకు ఈ ఈ ఈ పిటిషన్ కొట్టివేయబడుతుంది. ఆయనకి ఏం సడలింపు రాకుండా ఉంటుంది. అంటే కోరి ఆయన కోరుకుంటున్న దాన్ని ఆయన కాలదన్నుకున్నట్టు అయిపోయింది. ఎవరు చేయమన్నారు ఆ సర్కస్ ఫీట్లు? వాళ్ళు గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చేసే సర్కస్ ఫీట్లేనా అవి? అలా చేసే అవకాశం ఉంటుందా? కానీ వాళ్ళకి అదే వెనక చెబుతారు చూడండి, అపాత్రదానం ఎవరికీ చేయకూడదు, ఎక్కడ ఉంచవలసిన వాళ్ళని అక్కడే ఉంచాలన్నట్టు వాళ్ళ స్థాయి అదేని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళ కొంప వాళ్ళే ముంచుకున్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.